ఉందా ఆ లెవెల్ వరకు వెళ్తుందా లేదంటే మధ్యస్థంగా ఆగిపోతుందా? నేను చెప్తానండి. అంటే నేను ఇది నా ప్రిడిక్షన్. ఓకే, బేస్డ్ ఆన్ ది ఇంటెంట్, కంటెంట్ అండ్ క్యారెక్టర్ ఆఫ్ ద స్టేట్స్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద వార్. రైట్. ఒక వ్యక్తి కానీ, ఒక సమాజం కానీ, ఒక దేశం కానీ వాళ్ళ యొక్క చరిత్రను గమనిస్తే వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేయబోతున్నారో మనకి ప్యాటర్న్స్ తెలుస్తాయి. దాని ప్రకారం చెబుతున్నా, ఇది మూడో ప్రపంచ యుద్ధం అవదు. ఓకే, ఇది ఒక మినీ ప్రపంచ యుద్ధం అవుద్ది. ఓకే, మినీ ప్రపంచ యుద్ధం. మూడో ప్రపంచ యుద్ధం అంటే కంప్లీట్ గా ప్రపంచంలో ఉన్న 190 దేశాలు చీలిపోయి రెండు వైపులు అయిపోయి కొట్టుకోవటం. రైట్. అది జరగదు. ఇప్పుడు జరిగేది ఏంటి, జరుగుతున్నది ఏంటంటే ఓకే, మినీ ప్రపంచ యుద్ధం అని ఎందుకన్నానంటే, నేను మినీ వరల్డ్ వార్ అని ఎందుకన్నానంటే, ఆల్రెడీ మిడిల్ ఈస్ట్ లో ఒక 10 కంట్రీస్ వార్ సిచ్యువేషన్ లోకి వచ్చేసినాయి. అవును, రైట్. ఈ 10 కంట్రీస్ తో ఎలా ఉండబోతుందో చూసి ఇంకొక 4 కంట్రీస్ వెయిట్ చేస్తున్నాయి. చైనా, సౌత్ కొరియా, నార్త్ కొరియా, రష్యా, తర్వాత మన టర్కీ లాంటి దేశాలు ఇరాన్కి మద్దతుగా ఏమన్నా చేయొచ్చా అని వెయిట్ చేస్తున్నాయి. ఓకే, సో మొత్తం కలిపితే ఈ కీలకమైన 10-15 దేశాలు కాబట్టి మినీ వరల్డ్ వార్ రైట్ అని మనం దీన్ని తప్పనిసరిగా అనొచ్చు. ఓకే.